హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 8లో 14వ వారం నామినేషన్స్ ప్రారంభమైనట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. వరుసగా అందరూ గార్డెన్ ఏరియాలో నామినేషన్స్కి సిద్ధమయ్యారు. హౌస్లో ప్రస్తుతం టాప్ 7 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరు అంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియ, నబిల్, రోహిణి, అలాగే ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ అయినటువంటి అవినాష్. ముందుగా నామినేషన్ ప్రక్రియ గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ ఇప్పటికే తొలి ఫైనలిస్ట్ అయిన కారణంగా అవినాష్ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో అందరూ కూడా ఈ వారం మరోసారి నామినేషన్స్లో తమ ఫైర్ చూపించాలని భావించారు. అయితే అంతలోనే వారి ఆవేశానికి అడ్డుకట్ట వేసేశాడు బిగ్ బాస్. అది ఏమిటి అంటే ఇక ఈ సీజన్ సెమీఫినాలే వీక్కి చేరిన కారణంగా డైరెక్ట్గా అవినాష్ తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్లోకి వెళ్ళి ఆడియన్స్ మెప్పు పొంది టాప్ 5కి చేరబోతున్నారు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో బిగ్ బాస్ చాలా శుతిమెత్తగా అవినాష్ తప్ప మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చేశారు అంటూ డైరెక్ట్గా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖ్యంగా విష్ణుప్రియ అయితే అదేంటి నామినేషన్స్ జరగకముందే అందరినీ బిగ్ బాసే డైరెక్ట్గా నామినేట్ చేసేసాడా అంటూ షాక్ అవుతుంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ అమ్మయ్య ఇక ఈ వారం గొడవలు పడే అవకాశం ఇక ఉండదులే అంటూ చాలా రిలాక్స్ మూడ్లోకి వస్తే బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ ఇస్తూ ఈ వారం ఎవరైతే సేవ్ అవుతారో వారు మాత్రమే ఫినాలే వీక్లో ఉంటారు, మిగిలిన వారు బిగ్ బాస్ హౌస్ నుంచి తమ ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది లిమిట్లెస్ సీజన్స్ కాబట్టి మరిన్ని ట్విస్టులు చోటు చేసుకోబోతున్నాయి, జాగ్రత్త సుమి అంటూ చిన్న హెచ్చరిక చేశాడు. దీంతో హౌస్మేట్స్ అందరూ కూడా ఆలోచనలో పడటం జరిగింది. ఎందుకంటే గత సీజన్ సూపర్ 7, సూపర్ 6, టాప్ 5 అంటూ పలు రకాలుగా హౌస్మేట్స్ని ఉంచిన సంగతి తెలిసిందే ఫినాలే వీక్లో. కాబట్టి ఈ వీక్లో ఏదైనా చేయొచ్చు అని భావించి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ 2 వారాల పాటు అప్రమత్తంగా ఉండాలి అని నిర్ణయం అయితే తీసుకున్నారు. సో మొత్తంగా బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఇచ్చిన ఈ షాక్పై మీ అభిప్రాయం ఏమిటి? అలాగే ఈ సీజన్లో ఎవరు ట్రోఫీని ఎత్తి టైటిల్ విన్నర్గా నిలవబోతున్నారు అని మీ కామెంట్స్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.